గురుదేవా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కరంగ్లీమాల చాలా ప్రచారం పొందుతుంది. ఒక్క మీరు మాత్రమే అందరూ కరంగ్లీమాల ధరించకూడదు. జాతకాన్ని బట్టే కరంగ్లీమాల ధరించాలని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. హ్మ్. కరుంగలీమాల ఎవరు పడితే వాళ్ళు వేయడానికి పనికిరాదు. ఓకే. ధనుష్ వేసుకున్నారు, మహేష్ బాబు వేసుకున్నారు, రజనీకాంత్ వేసుకున్నారు. ఈ లెక్కలు వాళ్ళ జాతకాలు అనుసరించి వేసుకోవడం తప్ప కరుంగలీమాల అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళు వేయడానికి ఉండదు. దాని నియమాలు కూడా చెప్పరు. కరుంగలీమాల వేసిన తర్వాత నేను రోజుకి 5 కాల్స్ ఇస్తున్నాను, నేను కరుంగమాల తీసుకున్నాను, అయినా నాకేం జరగలేదని. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగిందా లేదా, దేనికన్నా సరే అది అక్కడ వరకు ప్రాణం పొయ్యాలి. మనం తీసుకొస్తే సరిపోదు. ఇప్పుడు మన ఇంట్లో ఒక కుక్కని తెచ్చుకుంటాం, దాన్ని కుక్క అని అంటాంగా, దానికి ఒక పేరు ఎందుకు పెట్టుకుని దాన్ని ఎందుకని ఎన్నిసార్లు పిలుస్తారు? దానికి అలవాటు అవ్వడానికి. మనం ఇంట్లో ఒక విగ్రహం తెచ్చుకుంటాం, దానికి ఒక పేరు పెట్టుకుంటాం, ఆయన నారాయణుడు అంటాం. ఎందుకని అనుకుంటాం? మన ఇంట్లో ఒక వస్తువు పెట్టుకుంటాం, ప్రతిదానికి ఒక పేరు, ఒక వ్యవస్థ, ఒక ప్రాణం ఉంది. అలాగా కరుంగలీమాల అనే దానికి నీకు సెట్ అవుతుందా లేదా నీ జాతకాన్ని పరిశీలన చేసి నువ్వు పెట్టుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా పెట్టడానికి లేదు. కరుంగలీమాల నీ జాతకంలో ఇది పడుతుందా, ఓకే వేసుకోవచ్చు. నీ నియమాలు ఏమిటి, నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉండాలి, ఎవరిని ముట్టుకోవచ్చు, ఎవరిని ముట్టుకోకూడదు, కరుంగలీమాల ఒకవేళ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తప్పిదం చేస్తే ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే కానీ లేదు.